నమస్తే ఫ్రెండ్స్. కరీంనగర్లోని దీపిక అనే ప్రైవేట్ హాస్పిటల్లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిన అమ్మాయి పైన అగత్యానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. అయితే దీక్షిత్ అని అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ అమ్మాయి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయితే తనకు మత్తుమంది ఇచ్చి ఆమెపై అత్యాచారం చేసిండు. అసలు సమాజం ఎటు పోతుంది? ఇట్లాంటి చెత్త నా కొడుకులు రోజుకో దగ్గర అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలకు ఎక్కడ బిడ్డ రక్షణ లేకుండా పోతుంది. హాస్పిటళ్ళు, స్కూళ్ళు, ఆఫీసులు, వాళ్ళకి ఎక్కడైనా సరే ఇలాంటి చెత్తనా కొడుకులు ఎవడో ఒకడు అమ్మాయిల పైన ఏదో ఒక విధంగా లైంగిక దాడికి పాల్పడుతూనే ఉంటారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితులను కఠిన శిక్షలు వేయాలి. మళ్ళొకడికి ఆ శిక్షలు చూసి అలాంటి తప్పు చేయాలన్న బిడ్డ ఇంకొకడికి పడిపోవాలి. అట్లాంటి శిక్షలు వేసినప్పుడే ఇలాంటివి తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే వానికి వేసే శిక్ష ఎలా ఉండాలంటే ఇలాంటి మళ్ళీ దాన్ని చూసి ఇంకొకడు ఎవ్వడు కూడా అలాంటి చేయడానికి భయపడాలి. అలాంటప్పుడు ఇలాంటి కొంతవరకన్నా తగ్గించవచ్చు.